రేఖ ఉంటుంది, వాళ్ళ చుట్టూ ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి వాళ్ళు మాట్లాడలేరు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే పరిధి, రాష్ట్ర సమస్యలు కానీ పరిష్కారాలు కానీ రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాలే మా పరిధి. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా మేము వాళ్ళ కోసం మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం. నేను అనేది ఏంటంటే వర్మగారు, ప్రాణాలు వర్మగారు పోయేవి ప్రాణాలు. ఎవరమైనా సరే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఏ ప్రాణం పోయినా కూడా ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుందండి. మనం 5 లక్షలు ఇస్తేనో 10 లక్షలు ఇస్తేనో ఆదుకున్నాం, తక్షణం ఆదుకున్నాం, వెంటనే స్పందించాం, ఔదార్యం ప్రకటించాం. చాలా తప్పండి, చాలా చాలా తప్పు. తెలంగాణలో సంజయ్ థియేటర్ దగ్గర జరిగితే ఒక రేవతి కుటుంబం ఒక వీధిని పడిపోయిందండి. ఆ బిడ్డ ఎప్పటికీ ఆసుపత్రిలోనే ఉన్నాడు. నిన్న జరిగిన ఫంక్షన్ కూడా 2 యాక్సిడెంట్లోనే చనిపోయారు. ఈ యాక్సిడెంట్ జరగాలని కోరుకున్నారా? యాక్సిడెంట్ జరగడానికి వీళ్ళు కారణమా, వాళ్ళు కారణమని ఇక్కడ ప్రాణాల మీద పంచాయతీలు పెట్టకూడదండి. ఆ మీటింగ్ జరిగింది గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్. కొన్ని లక్షల మంది వచ్చారు. లక్షల మందిలో ఒక దగ్గర కూర్చోబెడుతున్నప్పుడు, ఒక దగ్గర సమీకరిస్తున్నప్పుడు ప్రాణాలు పోతాయండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి సభల్లో కూడా కందుకూరు కానీ గుంటూరు కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టింది అందుకే. ఇప్పుడు రాజకీయ పార్టీలు సభలు పెడితే ప్రాణాలు పోతే నేరం అవుతుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి సభ అయినా తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిదైనా తీసుకోవాలి, సినిమా స్టార్లైనా తీసుకోవాలి. ఎందుకని నాకు అర్థం కావట్లేదండి. ప్రాణాల డబ్బులతో మనం కొలిచేస్తున్నాం. ఇదైతే చాలా బాధాకరం. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ ఏం చేయరండి, ఉండోళ్ళని అరెస్ట్ చేయట్లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఏం అరెస్ట్ చేస్తాం? పెద్ద పెద్ద నేరగాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. మీరు ఇలా ప్రోమోలో పంపిస్తున్నప్పుడు పేర్ని నాని విజయసాయి రెడ్డికి జైలు తప్పదా అని మీరు ప్రశ్నించారు. ఎలాంటి అరెస్టులు చేయరండి, చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్దోళ్ళు కాబట్టి ముందు కేసు పెడతారు, వాళ్ళకి హైకోర్టుకి వెళ్ళటానికి గడువిస్తాం. హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ హైకోర్టులో కనుక ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. అప్పటి వరకు కూడా పోలీసు ఆగుతుంది. ఆ బెయిల్ కూడా తెచ్చుకోలేనప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు 2 కోర్టులు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే ఆలోచిస్తుంది. జరుగుతుంది ఇదే. అందుకని ఇక్కడ ఏదో జరిగిపోతుందని కాదండి. మీకు ఒక మాట చెప్తాను, ఒక చింతకాయల కథ చెప్తా. ఒక ఊర్లో చింతకాయలు అమ్ముతుందంట ఒక ఆమె. చింతకాయలు అని. కాకపోతే ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆ దేశపు రాజు గుర్రం వేసుకొని ఆ ఊరి మీదకి వెళ్తా ఆమెను చూస్తాడు, చింతకాయలు అమ్మే ఆమెని. చాలా అందంగా ఉంది, ఏమని కూడా రాణ్యం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అని ఆమెతో మాట్లాడి వివాహం ఆడతాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి పల్లకలో ఊరేగింపుగా వెళ్తుంటే బోయిన మోస్తూ అలసట వచ్చి ఒక చింత చెట్టు దగ్గర ఆపుతారు పల్లకని. అప్పుడు ఆ పెళ్లి కూతురు చూస్తుంది ఆ చింత చెట్టుని. అక్కడున్న కాయలను చూసి రాజుగారిని అడుగుతుంది, రాజుగారు ఆ చెట్టుకు వంకర టెంకరగా ఉన్న కాయలను ఏమంటారు అని. అప్పుడు రాజుగారు అనుకుంటాడు, ఎందుకని నవ్వు కూడా రావట్లా, అలిసిపోయారు మీరు కూడా. అంటే చింతకాయలు అమ్మే ఆమె పెళ్లి చేసుకుంటే చింతకాయలు ఎట్టుంటుందో అని అడుగుతుంది. పరిపాలన ఏం జరుగుతుందో అందరికీ తెలుసండి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మా అందరికీ తెలుసు, మాకు ముఖ్యంగా తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి దూరం చేస్తారు. ఎవరు దూరం చేయరండి, ఎవరు కాళ్ళు దూరం అవటమే. ఇష్టం ఉంటే కలిసి ఉంటాం, ఇష్టం లేకపోతే విడిపోతాం. అది రాజకీయాల్లో సర్వసహజం. మనం అనుకున్నామా వైసీపీ పార్టీ నుంచి తండోపతండాలుగా జనసేనకి, టీడీపీకి, బీజేపీకి వెళ్తారని? అనుకోలేదుగా. మనం వెళ్తున్నారు కదా, వాళ్ళు తీసుకుంటున్నారు కదా. ఇలాంటి ప్రాణాలు పోతున్నప్పుడు కనీసంగా చట్టాలకు సహకరిస్తారని అనుకున్నాం. మొన్న ఏం జరిగింది? పేర్ని నాని గారి భార్య మున్సిపల్ చైర్మన్ హోదాలో ఆమె వాహనంలోనే విచారణకు వచ్చింది. ఆమెతో పాటు 10 మంది వచ్చారు. వాళ్ళంతా కిర్టీ దగ్గర ఉండి పోలీసు వాళ్ళని గదమాయించారు. ఎంతసేపు విచారిస్తారయ్యా, మా మేడం గారికి ఆరోగ్యం బాగలేదు, మీరు వెంటనే పంపించండి, పంపించేశారు. చూశారు ఎప్పుడన్నా ఇటువంటి విచారణలు? గత 5 ఏళ్ల ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారిని ఎలా తెచ్చారు, లేదా దేవినేని ఉమాని ఎట్లా అరెస్ట్ చేశారు, లేదా అచ్చెన్నాయుడు గారిని ఎట్లా అరెస్ట్ చేశారు, ఎలా చేశారు? చట్టం ఎలా పనిచేసింది అప్పుడు? ఇప్పుడు ఎందుకు చట్టాలు పనిచేయటంలో? అంటే ఈ చింతకాయల కథ ఎవరంటారు? చింతకాయల కథ ఎవరంటారు అంటున్నా.
5 ఏళ్ళుగా పోరాడిన మాలాంటి వాళ్ళం అసలు మేము పడ్డాం కాబట్టి 14 సార్లు అవసరం నేను 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 నష్టపోయాల్సింది ఏదో నష్టపోయా. జగన్మోహన్ రెడ్డి గారితో మా పేచి ఏంటండి? ఆయన పొలం తగాదు ఉంది ఆయనకి నాకు, ఆయన గట్ల పంచాయతీ ఉంది. ఈ రాష్ట్రం బాగవ్వాలి, అమరావతి రాజధానికి అన్యాయం జరుగుతుంది, రహదారులు పాలయ్యాం, ఏడ్చాం. డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు ఇరిచికట్టిట్ట పోలీసులు కొడుతుండంటే కుమిది ఏడ్చాం. ఓ దళిత డాక్టర్ని, ఒక డాక్టర్ అచ్చెన్ననే ఒక పశుసంవర్ధక శాఖ ఈడి శవాన్ని కుక్కలు పుడితే ముఖ్యమంత్రి స్పందించకపోతే అయ్యో ఇదేంటి పరిపాలన, ఇలాంటి పరిపాలన ఉంటే బాగోదు రాష్ట్రం దిగాలి. ఈ రోజున లోకేష్